హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే అరటికాయ బజ్జీలు అయితే రెడీ చేస్తున్నా. నేనైతే ఈ అరటికాయలు వచ్చేసి అయితే మా ఇంటికాడ నుంచి దింపుకొచ్చుకున్నా. ఇట్లా క్రాస్ కటింగ్ అయితే చేసేసుకొని ఇంకా మనం అయితే అరటికాయ బజ్జీలు అయితే స్టార్ట్ చేసేసుకుందాం. అరటికాయ బజ్జీలు స్టార్ట్ చేసుకోగానే ఫస్ట్ అయితే ఎలా కట్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి. క్రాస్లో కట్ చేసేసుకున్నాక మీకు కావాలనుకుంటే నిలువులో కూడా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా స్లైస్ లాగా రౌండ్గా చిప్స్ లాగా కూడా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. నేనైతే ఒక 3 రకాల కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మనమైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకుందాం. ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి వచ్చేసి అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసుకున్నా. స్కిప్ అయితే మీ దగ్గర అయితే అసలు స్కిప్ చేసుకోకండి. ఉంటేనైతే కంపల్సరీ వేసుకోండి. నేనైతే వేసుకుందామని వెళ్ళినా, కాకపోతే ముందట గిర్ని బట్టి ఆంటీ వాళ్ళు లేరు. ఇక ఇప్పుడు ఏం పట్టియాలనేసి నేనైతే స్టార్ట్ చేసేసుకున్నా. మళ్ళీ అరటిపళ్ళు పండు పట్టిపోతే ఏమో అని తొందరగానే చేసుకుందామని అయితే స్టార్ట్ చేసిన. ఇట్లా శనగపిండి తీసుకున్నాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకున్నాక మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకుని, అంటే మిక్స్ అంటే గ్రైండర్లో వేసుకున్నారు, గ్రైండర్లో కాదండి, చేతితో మంచిగా కలుపుకున్నాక అందులో కొంచెం వేడి చేసి చల్లార్చిన నూనె వేసుకోండి. నూనె వేసుకుంటే మాత్రం ఇంకా మనం అందులో ఎలాంటి సోడా వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా బాగా మెత్తగా లూజ్ కాకుండా మామూలుగా అయితే ఇట్లా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని కొన్ని వాటర్ పోసుకుంటే ఇట్లా కలిపేసుకున్నాక దాన్ని మాత్రం బాగా లూజ్ అయితే అస్సలు చేయగానే ఫ్రెండ్స్. ఇట్లా ముట్టుకుంటే మన చేతికి మాత్రం లైట్గా అంటుకునేలానైతే ట్రై చేసేసుకోండి. ఇట్లా అయిపోయినాక ఇంత క్వాంటిటీలో ఉంటే చాలు. అట్లా చేయికి అంటుకుంటే చాలండి. అట్లా చేయికి అంటుకుంటే అరటికాయ వక్కలకైతే చాలా మంచిగా అంటుతుంది. ఇంకా నేను ఈసారి అయితే బజ్జీలు వేసుకోదలుచుకోలేను, ఎందుకంటే నూనె వేసి నాకు కొంచెం భయం అవుతుంది, మీద జిల్లుతుందేమో, అంటుకుంటుందేమో నూనె అనేసి అయితే నేనైతే మా ఆయనకి ఇచ్చేసిన. ఇంకా మా ఆయనైతే అరటికాయలు బజ్జీలు వేసి ఇట్లా ఫేమస్ అన్నట్టు. ఇట్లా ఏ బజ్జీలైనా చాలా ఆచితూచి నిమ్మలంగా మంచిగా నీట్గా వేసేస్తాడు అన్నట్టు. అందుకే ఈ పని అయితే ఇప్పుడు తనకే ఇచ్చేసిన. ఇంకా నేనైతే వాటిని కాలుస్తున్నా అండి. చాలా రోజులు అనిపించింది, అంటే ఎప్పుడన్నా టీవీలో చూసినా, సెల్లులో చూసినా, అరే అరటికాయ బజ్జీలు ఎట్లా చేస్తారు, మంచిగా ఉండయా అని అయితే చాలా డౌట్ వచ్చేసింది. ఇంకా ఎందుకు లేటు, మనకే ఫుల్ అరటికాయలు ఉండే, ఒక్కసారి అయితే ట్రై చేద్దామని అయితే మేమైతే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇంతవరకు అయితే నేను అరటికాయ బజ్జీలు అనేది తినలేదు, ఫస్ట్ టైం నా చేతితో నేను చేసుకొని అయితే తింటున్నా. ఒక్కో బాయ్ రెడీ అవ్వకుండా పక్కన గిన్నెలో వేసుకుంటే నాకైతే తినాలని చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు అరటికాయ బజ్జీలు అని అసలు టేస్ట్ వేయలే, వాటి పేర్లు విన్నా కానీ అసలు అరటికాయ బజ్జీలు అయితే ఎప్పుడు తినలే కాబట్టి తినాలని బాగా అనిపిస్తుంది. ఇంకా మన అరటికాయ బజ్జీలు వేసుకుంటూ తీస్తూ ఉంటే నోరైతే ఆగట్లే, తిందాం అని కోరుతుంది. కాకపోతే అన్నీ అయిపోయేదాకా వెయిట్ చేద్దాం, తిందాం అని అయితే ఒకటి ఉన్నది. ఇక అన్నీ అయిపోయినాయి. ఇక తిందామన్న మూమెంట్కి నేనే తింటా ఫస్ట్ అని అంటే, సరే తిను అని ఇచ్చిన. టేస్ట్ ఎట్లుంది అంటే సూపర్గా ఉందంట, బాగా సెట్ అయిపోయినాయి అన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.